ఏపీలో ఎన్నికల యుద్ధానికి ముహూర్తం ఖరారైంది. ఏపీలోని 25 ఎంపీ 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ తేదీలు ఖరారయ్యాయి. మే 13న పోలింగ్ జరగనుండగా జూన్ 4న కౌంటింగ్కు డేట్ ఫిక్స్ అయింది. ఏపీలో ఒకే విడతలో అన్ని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకటనతో వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం వ్యూహాల్లో తలమునకలై ఉన్నాయి. ఇప్పుడు షెడ్యూల్ ప్రకటనతో ఏపీలో అసెంబ్లీ సమరం మొదలైంది. ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు ఒకే విడతగా ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 25 నుంచి అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 26న నామినేషన్ల స్క్రూటినీ చేయనున్నారు. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 చివరి తేదీగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇక మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈరోజు రిలీజ్ చేస్తా ఉన్న ఈ లిస్టు 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తా ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఏపీలో 27,612 ప్రాంతాల్లో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెలాఖరులోగా ఓటర్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. ఓటరు గుర్తింపు లేని వారు 12 ఐడి కార్డులను ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకోవచ్చునని చెప్పారు. 85 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ఓట్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కల్పిస్తున్నామని తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈ రోజు డైరెక్షన్స్ ప్రకారం అపార్ట్ ఫ్రమ్ ఎపిక్ కార్డ్, అంటే ఎపిక్ కార్డ్ ఉంటే మంచిది. ఎపిక్ కార్డ్ లేనప్పుడు 12 రకాల ఐడెంటిఫికేషన్స్ని ఇప్పుడు ఈరోజు నోటిఫై చేయడం జరిగింది. ఆ 12 రకాల ఐడెంటిఫికేషన్ కార్డ్ మన దగ్గర ఉంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎపిక్ కార్డ్ ఐడెంటిఫికేషన్ కోసం పోలింగ్ రోజు వాడుకోవచ్చు. దాంట్లో ఆధార్ కార్డ్ ఉంది, ఎంజీ ఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ ఉంది, పాస్బుక్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ ఐడెంటిటీ కార్డ్, తర్వాత అఫీషియల్ ఐడెంటిటీ కార్డ్స్ ఆఫ్ ఎంపీఎంఎల్ఏ. సో 12 different types of identification document can be used by the voter for his identification on the day of polling. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఫైనల్ లిస్టును ప్రకటించింది వైసీపీ. ఇడుపులపాయలో వైఎస్ఆర్ కు నివాళులర్పించిన తర్వాత సీఎం జగన్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు ప్రకటించారు. మొత్తం 175 మంది అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించారు. అయితే ఇలా మొత్తం అభ్యర్థులను ఇప్పుడే ప్రకటించేయడం అనేది ప్రతిపక్షాలకు కలిసొచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు వైసీపీ అభ్యర్థులను లెక్కలకు తీసుకుని అందుకు తగ్గట్టుగా బలమైన అభ్యర్థులను తమ పార్టీల తరపున నిలబెట్టే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తంగా ఎక్కువ మంది సిట్టింగులతోని వైసీపీ మళ్లీ ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నట్లు స్పష్టమవుతుంది. ఇస్తున్నటువంటి సీట్లు చూస్తే 50% సీట్స్ ఎమ్మెల్యేస్లోను, ఎంపీస్లోను కలిపితే 100 సీట్స్ ఈ బీసీ వర్గాలకు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇవ్వడం జరిగింది. అలాగనే 175 ఎమ్మెల్యే సీట్స్లో 29 ఎస్సీస్, 7 ఎస్టీస్, బీసీస్ 48, 91 ఓసీ, 7 మైనారిటీస్. ఇందులో అన్ని కేటగిరీస్లో కలిపి 19 మంది ఉమెన్ ఉన్నారు. అలాగే 25 ఎంపీ సీట్స్లో ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 11 సీట్స్ బీసీ ఉన్నారు, ఓసీ 9. టోటల్ కేటగిరీ అన్ని కేటగిరీస్లో కలిసి 5 ఉమెన్. 200 ఎమ్మెల్యే ఎంపీ సీట్స్లో డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూసుకుంటే ఎలా ఉందంటే ఎస్సీ 33, ఎస్టీ 8, బీసీ 59, ఓసీ 100, 7 మైనారిటీస్
అన్ని కేటగిరీస్లో 24 ఉమెన్ క్యాండిడేట్స్ ఈసారి ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది, జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ట్వీట్ చేశారు. ఒక ఛాన్స్ ప్రభుత్వానికి, ఒక నో ఛాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చిందని చెప్పారు. నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు స్వాగతం పలుకుదామని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రానికి అన్ని మంచి రోజులేనని చంద్రబాబు ట్వీట్ చేశారు. మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేయడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటికే పార్టీలన్నీ ప్రజాపాట పట్టాయి. ఇప్పుడు ఎన్నికల తేదీలు కూడా బయటికి రావడంతో ప్రచారాన్ని మరింత పరుగులు పెట్టించే పనిలో పడ్డాయి. మరి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు జై కొడతారో తేలాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలి.